హాయ్ అండి, నేను మీ సంపూర్ణను. మజ్జిగ జారు చేసుకుందాం పదండి. ఇది కొంచెము రాత్రి పెరుగు వేసుకుందామని చూసామండి. చూస్తే కాస్త పుల్లగా ఉంది. సరే, పులుపు ఉంటే తినలేము మేము ఎవరం కూడా. అందుకని సరే మజ్జిగ జారు చేస్తాలేమ్మ రేపు, ఈ పూటకు వేరే పెరుగు వేసుకుందామని చెప్పానని వేరే పెరుగు వేసుకొని తినేసాము. ఇప్పుడు సింపుల్ మజ్జిగ జారు అండి, 5 నిమిషాల్లో అయిపోతుంది. కొంచెం కారము, కాస్త ఉప్పు, మెంతిపిండి, కొత్తిమీర, కరివేపాకు, అంతేనండి. 5 ఐటమ్స్ తోటి మజ్జిగ చారు 5 నిమిషాల్లో చేసుకుందాం రండి. పెరుగును ఇలా మొత్తం ఇలా చిలికేసుకోవాలండి. మనకు సరిపోను నీళ్ళు పోసుకోవాలి, అంటే ఎక్కువ పోసుకోకూడదు, మరీ పల్చగా ఉంటే కూడా బాగోదు. అందుకని కొంచెము చిక్కగానే చేసేసుకోవాలి. ఇందులో మనము తీసుకున్నటువంటి కారము 1 స్పూన్ తీసుకున్నానండి, వేసేస్తున్నాను. 1/2 స్పూన్ ఉప్పు, చిన్న టీ స్పూను మెంతిపిండి, ఇవి 3 వేసేసి కలిపేసుకోవాలండి. ఇంకా తర్వాత పోపు పెట్టేసుకోవటం. కొంచెం ఆయిల్ వేసాను, ఆయిల్ కాగిపోయింది. ఆవాలు, జీలకర్ర వేసేసానండి. కరివేపాకు కూడా వేసేసుకుందాము. కాస్త ఇంగు కూడా వేసేద్దాము. దీన్ని ఈ మజ్జిగ చారు ఉంది కదా, అంటే ఈ మజ్జిగ మొత్తము కలిపి ఉప్పు కారం వేసి పెట్టుకున్నాం కదా, ఇందులో వేసేసుకోవాలి. అయితే ఇది కరెక్ట్గా 2 నిమిషాలు స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఎందుకంటే కొంచెము కారం పచ్చిదే వేసాం కదా, వేడి పడిందంటే మజ్జిగ కాస్త కారం అంతా పోతుంది, కారము పచ్చివాసన పోతుందండి. అందుకని 1 నిమిషం పెట్టుకుంటే సరిపోతుంది స్టవ్ మీద. కొంచెం ఎచ్చబడిపోయింది. మన ఫైనల్ టచ్ కొత్తిమీర వేసేసుకుందాం. అయితే కొంతమంది పుల్లగా ఉందంటే పెరుగుని పడేస్తారండి. పడేయకండి, ఇలా చేసుకొని తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కమ్మనైనటువంటి రుచికరమైనటువంటి మజ్జిగ చారు రెడీ. మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందుంటాను. ఇది చేసుకొని తిని చూసి ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.